కల్తీ లడ్డుకు హెరిటేజ్ ఎందుకు తీసుకొస్తారు అధ్యక్ష? కల్తీ లడ్డుకు హెరిటేజ్ ఎందుకు తీసుకొస్తారు అధ్యక్ష? హెరిటేజ్ ఇంతవరకు ప్రభుత్వం యొక్క ఒక్క పైసా కూడా ఎక్కడ అడిగింది లేదు. హెరిటేజ్ కి తిరుమల తిరుపతి లడ్డూకి సంబంధం ఏంటి అధ్యక్ష? అసలు హెరిటేజ్ సంస్థ అనేది 1000 అమ్మే సందర్భం లేదు అధ్యక్ష. హెరిటేజ్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ లో ఫిబ్రవరి 10, 2026 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా ఇందాపూర్ డైరీని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా డిక్లేర్ చేస్తూ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ హెరిటేజ్ డౌన్లోడెడ్ ఆన్ 10th February 2026 లెఫ్ట్ సైడ్. రెండో సైడ్ చూస్తే ఫిబ్రవరి 15వ తారీఖు వచ్చేసరికి ఎప్పుడైతే ఈ గుట్టు బయటకు రాగానే అప్పుడు అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ హెరిటేజ్ లో 2026 February 15th 5 రోజుల తర్వాత కో మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ గా మార్పు. The moment this has become a controversy. Number 1 evidence. Next page number 2. This is on 14th February 2026. Dumaram lechina ventane. The moment it became a controversy on 14th February 2026, Heritage Foods Limited announces resignation of VP and Head National Sales Makaranand Shastri. Makaranand Shastri ni February 14th 2026 na ఉద్యోగం నుంచి తప్పుకున్నట్టు. చంద్రబాబు గారు 2015లో అధికారంలో ఉండగా టీటీడీ నెయ్యి వ్యవహారాల్లోకి హెరిటేజ్ యూనిట్ ఇందాపూర్ 2015లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇందాపూర్ డైరీని టీటీడీ నెయ్యి వ్యవహారాల్లోకి హెరిటేజ్ యూనిట్ ని తీసుకొచ్చినారు. ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఇందాపూర్ మహారాష్ట్ర 278 రూపాయలు కోట్ చేసి టీటీడీకి నెయ్యి సప్లై చేసింది. ఇట్స్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ 2016 మార్చ్ 18న ల్యాబ్ టెస్టుల్లో ఇందాపూర్ డైరీ ఫెయిల్ అయి డిస్క్వాలిఫై అయింది. అంటే కల్తీ జరిగిందనే కాదని అర్థం. విత్ ఇన్ 3 months the very same Indapur dairy which was disqualified within 3 months was once again restored the status as qualified. Disqualify అయిన 3 నెలల్లోనే అంటే మళ్ళీ ఏప్రిల్ 26, 2016న ఇందాపూర్ కు మళ్ళీ అర్హత కల్పించిన చంద్రబాబు గవర్నమెంట్. బిడ్డింగ్ లో పాల్గొన్న ఇందాపూర్ డైరీ ఎవిడెన్స్. నవంబర్ 27న 2018న హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ కు టెండర్ దక్కింది. కేజీ నెయ్యి 321కి ఆర్డర్. ఇదే ఇందాపూర్ డైరీ 2024లో చంద్రబాబు నాయుడు గారు మళ్లీ అధికారంలోకి రాగానే డిసెంబర్ 16, 2025న 658 రూపాయలకు టెండర్ ఖరారు. 300 రూపాయలకు నెయ్యి దొరుకుతుందా అని చెప్పి ఒక వాతావరణం క్రియేట్ చేసి ఎవరిని రాకుండా అందరినీ భయపెట్టించి చివరికి 658 రూపాయలకు ఆయనకు సంబంధించిన కంపెనీకి ఆయన ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారు.